బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ నైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటుగా ఎర్రొల్ల శ్రీనివాస్ పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలోనే నోటీసు అందించడానికి పోలీసులు అయితే గురువారం ఉదయం శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. అయితే అరెస్ట్ చేస్తారనే సమాచారంతో శ్రీనివాస్ తన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దీంతో న్యాయవాదులతో కలిసి పోలీసులు ఎర్రొల్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఇక అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కైతే తరలించారు. శ్రీనివాస్ ను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్లో ఎర్రొల్ల శ్రీనివాస్ అరెస్టును దుర్మార్గమైన చర్య, హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఇక అటు హరీష్ రావును కూడా శ్రీనివాస్ అరెస్టును కూడా ఖండించారు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో మామూలు కమిషన్ చైర్మన్ ఆయన